పుట్టిల్లు అంటే ప్రతి ఆడపిల్లకి అదొక ఎమోషనల్ ఫీలింగ్ కదా. అసలు ఇప్పుడు ఎందుకు అక్క నీకు పుట్టిల్లు గుర్తొచ్చింది అని మీరు అనుకోవచ్చు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడానికి సంవత్సరంన్నర పట్టిందండి. అంతవరకు కూడా నాన్న అయితే నాతో మాట్లాడలేదన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళకి నేను ఒక్కరిదాన్నే, ఇంకా తమ్ముడు అన్నయ్య ఎవ్వరు కూడా లేరు. తమ్ముడు అయితే చిన్నప్పుడే చనిపోయాడండి. ఇంకా అమ్మ వాళ్ళకి నేను ఒక్కరిదాన్నే అవ్వడం వల్ల నేను ఇలా చేశానని చెప్పి నాన్న అయితే పాపం తనలో తాను ఎంత నరకం చూశాడో, నేనే ఇంత బాధపడినప్పుడు ఆయన ఇంకా బాధపడతారు కదా అనేసి నాకైతే అర్థమయ్యింది. తర్వాత నేను అమ్మ వాళ్ళతో మాట్లాడడానికైనా సరే అసలు లేదు, వాళ్ళు నాతో మాట్లాడేవారు కాదనమాట. అమ్మ కూడా 8 నెలల వరకు నాతో మాట్లాడలేదు. నాన్న అయితే సంవత్సరంన్నర కూడా మాట్లాడలేదు. సంవత్సరం 7 నెలల తర్వాత మాట్లాడాడు. ఇంకా అమ్మ ఇంకా నాన్నకు తెలియకన్నా దొంగసాటుకు ఫోన్ చేసి, అమ్మ నాన్న బాగానే ఉన్నాడమ్మా, నేను బాగానే ఉన్నాము, నువ్వు అల్లుడితో మంచిగా ఉండమ్మా, బాగుండమ్మా, మీ అత్త మామతో మంచిగా ఉండమ్మా, బాగుండమ్మా అని చెప్పి నాకు ధైర్యం చెప్పేదనమాట. ధైర్యం చెప్పి ఏడ్చేసేదనమాట. వాళ్ళు అలా ఏడిస్తే ఏ కూతురు మనసు అయినా సరే ఎంత బాధపడుతుందో. నేను కూడా వాళ్ళ దగ్గర ఏడ్చేదాన్ని కాదు. నైట్ పడుకునేటప్పుడు దుప్పటి కప్పుకొని అయితే మా ఆయన ఎక్కడ చూస్తాడో నేను ఏడిస్తే మళ్ళీ తను బాధపడతాడేమో అని చెప్పి దుప్పట్లు అయితే మాత్రం ఎవ్వరికీ తెలియకుండా బెక్కి ఏడ్చుకునే రోజులు అయితే ఉన్నాయండి. ఇలా ఉండేదన్నమాట. నైటు ఏం జరిగిందంటే నాన్న అయితే ఫోన్ చేశాడు. అమ్మ నేను కోతలకైతే వెళ్ళిపోతున్నామమ్మా, ఇంకా పండగ ఒక్క 10 రోజులు 15 రోజులు ఉందనగా మేము వస్తాము, నువ్వు మనవడు నొట్టుకొని రాయమ్మా, దీవేస్తుంది అనేసి అయితే అన్నారు. ఇంకా ఏ ఆడపిల్ల అయినా సరే ఆగదు కదండి, వాళ్ళకి దీవేస్తుంది అనేసి అంటే ఇంకా మా ఆయన పర్మిషన్ తీసుకున్నాను. మా ఆయన అయితే సరే వెళ్ళైతే అని చెప్పి ఛార్జీకి అయితే ఫోన్పే చేశారు. ఇంకా మామీని కూడా అడిగాను. అయితే ఇల్లమ్మా అనేసి అయితే అన్నారు. మామీ కూడా ఛార్జీకి అయితే ఇచ్చారనమాట. ఉన్నాయి మామయ్య అనేసి అంటే, పర్లేదు లాయమ్మ, చిన్నపిల్లలతో వెళ్తున్నావు కదా, మళ్ళీ మధ్యలో ఏదైనా అవసరం ఉంటే ఎవరిని అడుగుతావమ్మా అనేసి అయితే అన్నారు. ఇంకా బాబుని తీసుకుని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. అక్కడ కూడా వీడియోస్ అనేవి పెడతాను, ఖచ్చితంగా చూడడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈ పూట వీడియో ఇదే. హ్యావ్ ఏ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి వరకు అయితే మాత్రం 1000 సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ అయితే పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి.